జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దర్శి డిఎస్సి బాలమురళి కృష్ణ పాల్గొని దేశభక్తి, జాతీయ సమగ్రతపై అవగాహన కల్పించారు. 2047 నాటికి భారత్ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బి బాలమురళి కృష్ణ, దర్శి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నండి. ఈరోజు అద్దంకిలో సైకిల్ ర్యాలీ విద్యార్థులు కలిసి చేయడం జరిగింది. దీంట్లో అనేక మంది ఉపాధ్యాయులు, సిడిపిఓ, అదేవిధంగా నేను, మా ఎస్ఐలు, సిబ్బంది, సిఈ గారు అందరం పాల్గొన్నాం. దేశభక్తిని పెంపొందించే విధంగా, దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా మా వంతు పాత్ర, అదేవిధంగా పిల్లల పాత్ర, అదేవిధంగా పెద్దల పాత్ర, అందరూ కూడా ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి పరిచేందుకు వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ పాత్ర ఏమిటి అనే దాని మీద ఏంటంటే ఒక కంక్లూషన్తో, ఒక విజన్తో చేసేవండి. ఇది ప్రతి ఒక్కరూ ఏంటంటే దేశం మీద నేషన్ ఫస్ట్ అనే దాని మీద ఈరోజు ఈ విధంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. 2047 సంవత్సరానికి భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి ఏం చేయగలుగుతారు, వాళ్ళ గోల్స్ ఏమిటి, ఆ గోల్స్తో అభివృద్ధి ఏమిటి, వాళ్ళ అభివృద్ధి అదేవిధంగా దేశాభివృద్ధి రెండింటినీ తోడ్పడే